హాయ్ అండి, దిస్ ఇస్ గాయత్రి. వెల్కమ్ టు మై ఛానల్ గాయత్రి పతిపాటి. ఈరోజు ఈ వీడియోలో మీరు చూపించబోతున్న శారీస్ వచ్చేసి బ్యూటిఫుల్ కలెక్షన్ అండి. మనకి బాందినీ శారీస్ విత్ కంచి బార్డర్తో వచ్చాయి. కలర్ కాంబినేషన్స్ కూడా ఇందులో చాలా బాగున్నాయండి. శారీస్ వచ్చేసి మనకి ఇందులో ఫస్ట్ శారీ అండి. ఇందులో ఫస్ట్ శారీ వచ్చేసి నేను డ్రేప్ చేసుకున్న శారీ అండి. నేను డ్రేప్ చేసుకున్న శారీ కలర్ వచ్చేసి మిడిల్ పార్ట్ అంతా కూడా మనకు వచ్చేసి డార్క్ పీచ్ కలర్ వస్తుందండి. డార్క్ పీచ్ కలర్ విత్ బ్రింజాల్ కలర్. మనకి బార్డర్కి వచ్చేసరికి డార్క్ బ్రింజాల్ కలర్ లో ఉంటుందండి. మిడిల్ పార్ట్ అంతా వచ్చేసి మనకి డార్క్ పీచ్ కలర్ తో ఉంటుందండి. అండ్ దిస్ ఇస్ పళ్ళు అండి. పళ్ళు పార్ట్ వచ్చేసి మనకి ఇలా ఉంటుందండి. మనకి కొంచెం ఇవి పట్టు చీరల లుక్ లాగా ఉంటాయండి. చాలా బాగున్నాయి, చాలా కంఫర్ట్ ఉందండి. శారీ వచ్చేసి మనకి చాలా లైట్ వెయిట్ శారీ అండి. ఇలా ఉంటుందండి. అండ్ మనకి బార్డర్కి వచ్చేసరికి సేమ్ అండి, మనకి కంచి బార్డర్ టైప్ లో వచ్చింది. ఇలా ఉంటుంది శారీ వచ్చేసి. లుక్ అయితే చాలా బాగున్నాయండి. శారీస్ వచ్చేసి మనకి సింపుల్ ఫంక్షన్స్ కానీ మ్యారేజెస్ కానీ చాలా బాగుంటాయండి. ఇలా ఉంటుందండి. మనకి బార్డర్కి వచ్చేసరికి మనకి ఇలా ఉంటుందండి. కంచి బార్డర్ వచ్చి ఉంటుంది. ఇలా ఉంటుంది. ఇది బిగ్ బార్డర్ తో వచ్చాయండి. ఇలా ఉంటుందండి శారీ. మిడిల్ పార్ట్ అంతా కూడా వచ్చేసి మనకి ఇలా ఉంటుందండి. వైట్ కలర్ తో మనకి బాందినీ డిజైన్ అనేది ఇచ్చారండి. ఇలా ఉంటుంది. అండ్ పళ్ళు అండి. దిస్ ఇస్ పళ్ళు అండి. పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది. అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేసి మనకి బ్రోకెట్ బ్లౌజ్ అనేది ఇచ్చారండి. ఇలా ఉంటుందండి శారీ. లుక్ అయితే చాలా బాగున్నాయండి శారీస్. అంటే మనకి చాలా లైట్ వెయిట్ శారీస్ అండి. ఇలా ఉంటుంది. అండ్ దీని కాస్ట్ వచ్చేసరికి మనకి 3500 షిప్పింగ్ ఉంటుందండి. అండ్ ఇందులో సెకండ్ శారీ చూసేద్దామండి. ఇలా ఉంటుందండి శారీ. అండ్ ఇందులో వచ్చేసి సెకండ్ శారీ అండి. ఇందులో కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయండి. శారీ వచ్చేసి మనకి ఇలా ఉంటుందండి. ఫస్ట్ మనకి శారీ వచ్చేసి ఇలా ఉంటుంది. ఆఫ్టర్ ఫినిషింగ్ తర్వాత ఇలా ఉంటుందండి శారీ వచ్చేసి. నాకు ఫినిషింగ్ అవసరం లేదనుకో నేను శారీ వచ్చేసి ఇలానే పెట్టేసుకున్నాను. ఇలా ఉంటుందండి. ఫినిషింగ్ చేయించుకోకపోతే ఇలా ఉంటుంది. ఫినిషింగ్ చేయించిన తర్వాత ఇలా ఉంటుందండి శారీ. ఇది వచ్చేసి మనకి సెకండ్ శారీ వచ్చేసి బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ అండి. ఇలా ఉంటుందండి శారీ. ఇది వచ్చేసరికి మనకి సేమ్ అండి. బ్లాక్ కలర్ అండ్ బార్డర్కి వచ్చేసరికి మనకి రెడ్ కలర్ తో బార్డర్ అనేది ఇచ్చారండి. ఇలా ఉంటుంది. బార్డర్కి వచ్చేసరికి మనకి రెడ్ కలర్ తో బార్డర్ ఇచ్చారండి. కంచి బార్డర్ అండి. ఇలా ఉంటుంది. సేమ్ మిడిల్ పార్ట్ అంతా మనకి బ్లాక్ కలర్ లో ఇచ్చేసేసి బాందినీ డిజైన్ అనేది ఇచ్చారండి. ఇలా ఉంటుందండి శారీ వచ్చేసి లుక్. అండ్ దీనికి పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుందండి. దిస్ ఇస్ పళ్ళు పార్ట్ అండి. ఇలా ఉంటుంది పళ్ళు. అండ్ బ్లౌజ్ వచ్చేసి సేమ్ అండి, మనకి బ్రోకెట్ బ్లౌజ్ అనేది ఇచ్చారు. ఇలా ఉంటుందండి. బ్రోకెట్ బ్లౌజ్ అనేది ఇచ్చారు. కంప్లీట్ శారీ అండి. ఇలా ఉంటుంది. సింపుల్ గా అండి. బ్లౌజ్కి వెళ్ళిపోతే మనము చాలా బాగుంటాయండి. ఇలా ఉంటుంది. మనం శారీ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయించుకున్నా చాలా సింపుల్ గా లుక్ బాగుంటుంది. ఇలా ఉంటుందండి. అండ్ దీని కాస్ట్ వచ్చేసరికి మనకి 3500 షిప్పింగ్ ఉంటుందండి. అండ్ ఇందులో థర్డ్ శారీ అండి. అండ్ ఇందులో థర్డ్ శారీకి వచ్చేసరికి మనకి థర్డ్ శారీకి వచ్చేసరికి పింక్ అండ్ పర్పుల్ కాంబినేషన్స్ అండి. కలర్ కాంబినేషన్స్ అయితే మాత్రం చాలా కొత్తగా ఉన్నాయండి. చాలా బాగున్నాయి శారీస్ వచ్చేసి. ఇలా ఉంటుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి వచ్చేసి పింక్ కలర్ లో ఉంటుందండి, రోజ్ పింక్ తో. అండ్ బార్డర్కి వచ్చేసరికి మనకి పర్పుల్ కాంబినేషన్ అనేది ఇచ్చింటారండి. ఇలా ఉంటుందండి. ఈ టూ శారీస్ కూడా ఫినిషింగ్ అయిన తర్వాతనే చూపిస్తున్నానండి మీకు. ఇలా ఉంటుంది. మనకి ఆఫ్టర్ ఫినిషింగ్ వచ్చేసి మనకి శారీ వచ్చేసి ఇలా ఉంటాయండి. మనకి శారీస్ కూడా హైట్ ఉన్న వాళ్ళకైనా కూడా బాగా సరిపోతాయండి. లెంత్ కూడా చాలా ఉంది. ఇలా ఉంటుంది. థర్డ్ శారీ అండి. థర్డ్ శారీకి వచ్చేసరికి సేమ్ అండి. మనకి మిడిల్ పార్ట్ అంతా వచ్చేసరికి మనకి పింక్ కలర్ కాంబినేషన్ లో ఉంటుంది. బార్డర్కి వచ్చేసరికి సేమ్ అండి, మనకి డార్క్ పర్పుల్ కాంబినేషన్ లో ఉంటుందండి. ఇలా ఉంటుందండి. బార్డర్కి వచ్చేసరికి సేమ్ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకు వచ్చేసి బాందినీ డిజైన్ అనేది ఇచ్చారండి. ఇలా ఉంటుందండి. అండ్ పళ్ళు అండి. పళ్ళు పార్ట్ వచ్చేసి ఇలా ఉంటుంది. దిస్ ఇస్ పళ్ళు అండి.
పళ్ళు పార్ట్ వచ్చేసి ఇలా ఉంటుంది. ప్రతి శారీకి కూడా పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి చాలా బాగున్నాయండి. అండ్ సేమ్ అండి దీనికి కూడా మనకి బ్రొకెట్ బ్లౌజ్ అనేది ఇచ్చారు. సేమ్ మనకి పర్పుల్ కాంబినేషన్తోనే బ్లౌజ్ అనేది ఇచ్చారండి. బ్రొకెట్ బ్లౌజ్ అనేది ఇచ్చారు. ఇలా ఉంటుందండి శారీ. అండ్ దీని కాస్ట్ వచ్చేసరికి మనకి 3500 షిప్పింగ్ ఉంటుందండి. అండ్ ఇందులో 4th శారీ అండి. ఇందులో 4th శారీ వచ్చేసరికి ఇవి ఫినిషింగ్ చేయని శారీస్ అండి. ఇలా ఉంటుంది. ఫినిషింగ్ చేయనప్పుడైతే ఇలా ఉంటాయి, ఆఫ్టర్ ఫినిషింగ్ అలా ఉంటాయండి శారీస్ వచ్చేసి. ఇలా ఉంటుందండి. మనకి ఈ కాంబినేషన్ వచ్చేసి ఇలా ఉంటుందండి శారీ. ఇది కలర్స్ అయితే చెప్పడానికి కూడా లేదండి. కరెక్ట్ కలర్స్ వచ్చేసి మనకి మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి గ్రీన్ కలర్ లో ఉందండి. ఇలా ఉంటుందండి శారీ. లైట్ రెక్సోనా గ్రీన్ అండి. ఇది కలర్ కాంబినేషన్ వచ్చేసి మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి లైట్ రెక్సోనా గ్రీన్ విత్ డార్క్ పర్పుల్ కాంబినేషన్ అండి. ఇలా ఉంటుందండి శారీ. శారీ కలర్ కాంబినేషన్స్ మాత్రం చాలా బాగున్నాయండి. అండ్ పళ్ళు అండి, పళ్ళు పార్ట్ వచ్చేసి ఇలా ఉంటుందండి. అండ్ దీనికి బ్లౌజ్ అనేది చేంజ్ అయిందండి. బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇలా ఉంటుంది. సేమ్ మనకి శారీ కలర్తోనే బ్లౌజ్ ఇచ్చేసి, దీనికైతే బ్రొకెట్ బ్లౌజ్ రాలేదండి. దీనికి వచ్చేసి మనకి శారీ కలర్తోనే మనకి బ్లౌజ్ అనేది ఇచ్చారండి. ఇలా ఉంటుంది. బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుందండి. కంప్లీట్ శారీ అండి. కంప్లీట్ శారీ లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది. అండ్ బార్డర్కి వచ్చేసరికి మాత్రం చేంజ్ అయిందండి. ఇది వచ్చేసి మనకి మీడియం బార్డర్ అనేది ఇచ్చారు. బిగ్ బార్డర్ కాదు, మీడియం బార్డర్ అనేది ఇచ్చారండి. కంప్లీట్ శారీ ఇలా ఉంటుంది. అండ్ దీని కాస్ట్ వచ్చేసరికి మనకి సేమ్ అండి 3500 షిప్పింగ్ ఉంటుంది. అండ్ ఇందులో 5th శారీ అండి. ఇందులో 5th శారీ వచ్చేసి కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి. ఉంటుంది. మిడిల్ పార్ట్ అంతా వచ్చేసరికి మనకి గ్రీన్ అండి, డార్క్ లీఫ్ గ్రీన్ ఇలా ఉంటుంది. కింద వచ్చేసరికి మనకి రెడ్ కలర్ తో బార్డర్ అనేది ఇచ్చారండి. రెడ్ కూడా మనకి డార్క్ మెరూన్ రెడ్ అండి. ఇది రెడ్ కాదు, డార్క్ మెరూన్ రెడ్ లో బార్డర్ అనేది ఇచ్చారండి. ఇలా ఉంటుందండి శారీ. సేమ్ అండి మిడిల్ పార్ట్ అంతా వచ్చేసరికి మనకి సేమ్ డార్క్ లీఫ్ గ్రీన్ తో వచ్చి ఉంటుందండి. ఇలా ఉంటుంది. మనకి బార్డర్కి వచ్చేసరికి సేమ్ అండి. ఇది కూడా అంతేనండి. బార్డర్కి వచ్చేసరికి మనకి మీడియం బార్డర్ అనేది ఇచ్చారండి. ఇలా ఉంటుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా బాంధనీ డిజైన్ అనేది ఇచ్చారండి. ఇలా ఉంటుంది. అండ్ దీనికి పళ్ళు పార్ట్ వచ్చేసి ఇలా ఉందండి. పళ్ళు పార్ట్ వచ్చేసి ఇలా ఉందండి. అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుందండి. బ్లౌజ్ సేమ్ మనకి శారీ కలర్ కాంబినేషన్తోనే బ్లౌజ్ మాత్రం ఇచ్చారండి. ఇలా ఉంటుంది. బిగ్ బార్డర్ అంతా వచ్చేసి మనకి బ్రొకెట్ బ్లౌజ్ అనేది ఇచ్చారండి. ఇది స్మాల్ బార్డర్ కాబట్టి స్మాల్ బార్డర్కి వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి ఇలా డిఫరెంట్గా ఉంది. ఇలా ఉంటుందండి శారీ లుక్ వచ్చేసి మనకి ఇలా ఉంటుందండి. అండ్ కంప్లీట్ శారీ ఇలా ఉంటుంది. అండ్ దీని కాస్ట్ వచ్చేసరికి సేమ్ అండి మనకి 3500 షిప్పింగ్ ఉంటుందండి. అండ్ ఇందులో నెక్స్ట్ శారీ అండి. నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి చెప్పాను కదండి, శారీ కలర్ కాంబినేషన్స్ వచ్చేసి చాలా డిఫరెంట్గా ఉన్నాయి. చాలా బాగున్నాయండి శారీస్ అన్నీ కూడా. మనము ఎప్పుడు చూడని కలర్ కాంబినేషన్స్ అండి ఇవి. ఇలా ఉందండి శారీ వచ్చేసి. శారీ లెంత్ చూడండి ఎంత బాగున్నాయో. ఇలా ఉంటుందండి. అంటే ఎంత హైట్ ఉన్న వాళ్ళకైనా కూడా శారీ మనకు సెట్ అయిపోతుందండి. ఇలా ఉంటుంది. అండ్ ఈ శారీకి వచ్చేసరికి మనకి డార్క్ యాష్ కలర్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి. ఇలా ఉంటుందండి శారీ. సేమ్ అండి దీనికి కూడా మనకి బార్డర్ అనేది బిగ్ బార్డర్తో వచ్చిందండి. ఇది ఇలా ఉంటుంది.
శారీ వచ్చేసి మనకి బిగ్ బార్డర్ తో ఇచ్చారు. సేమ్ అంటే దీనికి కూడా మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి డార్క్ యాష్ కలర్ తో ఉంటుందండి శారీ. బార్డర్ వచ్చేసరికి మనకి బిగ్ బార్డర్ తో కంచి బార్డర్ అనేది ఇచ్చారండి. ఇలా ఉంటుందండి శారీ. అండ్ పళ్ళు అండి, దీనికి పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది. దిస్ ఇస్ పళ్ళు అండి. పళ్ళు పార్ట్ వచ్చేసి ఇలా ఉంటుంది. అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేసి సేమ్ అండి, మనకి గ్రీన్ కలర్ తోనే బ్రొకెట్ బ్లౌజ్ అనేది ఇచ్చాడు. ఇలా ఉంటుంది. అండ్ కంప్లీట్ శారీ అండి ఇలా ఉంటుంది. అండ్ దీని కాస్ట్ వచ్చేసరికి మనకి 3500 షిప్పింగ్ ఉంటుందండి. అండ్ ఇందులో నెక్స్ట్ శారీ అండి. అండ్ ఇందులో నెక్స్ట్ శారీ వచ్చేసి డార్క్ పింక్ అండి. ఇది డార్క్ పింక్ విత్ పర్పుల్ కాంబినేషన్ అండి. ఇలా ఉంటుంది శారీ. కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి. మనము పింక్ కి గ్రీన్ రెడ్ ఇలా వచ్చిందే చూసాము, కాకపోతే పర్పుల్ కాంబినేషన్ వచ్చిందండి. చాలా కొత్తగా ఉంది కలర్ వచ్చేసి మనకి పింక్ అండ్ డార్క్ పర్పుల్ కాంబినేషన్ అండి. సేమ్ బార్డర్కి వచ్చేసరికి మనకి సేమ్ అండి, దీనికి కూడా మనకి మీడియం బార్డర్ అనేది ఇచ్చారు. ఇలా ఉంటుంది. మిడిల్ పార్ట్ అంతా వచ్చేసరికి మనకి డార్క్ పింక్ కలర్ లో ఉంటుందండి. బాగుంది డిజైన్ అండి. ఇలా ఉంటుంది. అండ్ పళ్ళు అండి, దిస్ ఇస్ పళ్ళు అండి. పళ్ళు పార్ట్ వచ్చేసి ఇలా ఉంటుంది మనకి. అండ్ దీనికి బ్లౌజ్ అనేది చేంజ్ అయిందండి. ఇలా ఉంటుందండి బ్లౌజ్. సేమ్ అండి, మనకి శారీ కాంబినేషన్ వస్తుంది. బ్లౌజ్ అనేది ఇచ్చారు. ఇలా ఉంటుంది. ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుందండి. శారీస్ వచ్చేసి మనకి లైట్ వెయిట్ శారీస్. ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది, చాలా కంఫర్ట్ ఉందండి. ఇలా ఉంటుంది. అండ్ ఇందులో నెక్స్ట్ శారీ ఉంది. నెక్స్ట్ శారీకి వచ్చేసరికి లాస్ట్ శారీ అండి. ఇది పిస్తా గ్రీన్ డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి. డార్క్ పిస్తా గ్రీన్ విత్ గ్రీన్ కలర్ బార్డర్ అండి. డార్క్ గ్రీన్ కలర్ బార్డర్. ఇలా ఉంటుంది శారీ. అండ్ పళ్ళు అండి సేమ్ అండి, మనకి మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి బాగుంది డిజైన్ అనేది ఇచ్చారు. ఇలా ఉంటుంది. అండ్ పళ్ళు అండి. దిస్ ఇస్ పళ్ళు అండి. పళ్ళు పార్ట్ వచ్చేసి ఇలా ఉంటుంది. అండ్ బ్లౌజ్ సేమ్ అండి, దీనికి కూడా మనకి బ్రొకెట్ బ్లౌజ్ అనేది ఇచ్చారు. ఇలా ఉంటుంది శారీ కలర్. కంప్లీట్ శారీ వచ్చేసి ఇలా ఉంటుంది. అండ్ దీని కాస్ట్ వచ్చేసరికి మనకి 3500 షిప్పింగ్ ఉంటుందండి. చూసారు కదండి, ఇందులో మనకి 8 కలర్స్ అవైలబుల్లో ఉన్నాయండి. ఇందులో మీకు ఏ శారీ అయినా నచ్చినట్లయితే స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి మెసేజ్ చేయండి. అలాగే నా శారీ కలెక్షన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రావాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.